సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే ప్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుందండి. మనకి ఈ రోడ్ చూసుకున్నట్టయితే మనకి ఆదిబట్లకు కూడా కలుస్తుందండి. అలాగే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 కూడా వెళ్ళేందుకు కొంగర కూడా రావిరాలకు కూడా ఇదే రోడ్ ఉంటుందండి. ఇంటర్నల్ రోడ్ కూడా చూసుకోవచ్చండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెన్ ప్లాట్కి మనం ఏదైతే చూస్తున్నామో దానికి మనకి అతి సమీపంలోనే ఉంటుందండి. మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఆ ప్లాట్ కూడా చేరుకోవచ్చు. ఒకసారి రోడ్ కూడా చూసుకుందామండి. అలాగే మనకి లేఅవుట్కి వెళ్ళేందుకు కూడా రోడ్ కూడా మనం చూసుకున్నట్టయితే ఇది చూసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ నుంచి జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ప్లాట్ కూడా చూసుకుందాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనము వండర్లాకి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్లాట్ చూడడానికి వచ్చామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 అంటే మనకి వండర్లా దగ్గర ఉంటుందండి. మనకి రావిరాలకు కూడా అతి సమీపంలో ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఆదిబట్లకు కూడా దగ్గరలోనే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్న ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ సార్ నాడు కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ మనకి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. లొకేషన్ హైలైట్ వచ్చేసి మీకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి అంటే మనకి రావిరాల 300 ఫీట్ ఫోర్త్ సిటీకి వెళ్తుంది. దగ్గర నుంచి చూసుకుంటే కలెక్టరేట్ ఆఫీస్ మళ్ళీ ఫాక్సికాన్ కేన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఐటీ సైజ్ గిట్ట రాబోతుంది ఇక్కడ నుంచి. ఓకే, మనకి ఆదిబట్లో ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? ఆదిబట్లో 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి లేఅవుట్కి అప్రోచింగ్ రోడ్ ఎన్ని ఫీట్లు సార్? మనకి 40 ఫీట్ రోడ్ అండి. అంటే అది చూసుకున్నట్టయితే 100 ఫీట్ రోడ్ అండి. అంటే మనకి అప్రోచింగ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్, అప్రోచింగ్ 40 ఫీట్ రోడ్, కనెక్టివిటీ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్. ఈ 100 ఫీట్ రోడ్ ఏదైతే కనబడుతుందో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైవేట్ ల్యాండ్ ఉందండి. దీని తర్వాత కూడా మనకి హెచ్ఎండిఐ లేఅవుట్ కూడా ఉందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి 692 గజాలలో ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ప్లాట్ అండి ఇది. సార్ ఇక్కడ మనకి ప్లాట్ యొక్క డైమెన్షన్ కూడా ఒకసారి చెప్పండి సార్. డైమెన్షన్ వచ్చేసి డెప్త్ వచ్చేసి మీకు 118 ఉంటుంది. 118 118. ఫేసింగ్ వచ్చేసి 52. ఇది మనకి 52 ఉంది. అంటే మనకు ఒక మంచి డూప్లెక్స్ విల్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి మంచి డైమెన్షన్లో ఉన్నటువంటి ప్లాట్ అన్నది కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్లాట్ ఉన్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్. ఇక్కడ మనకి డ్రైనేజ్ ఫెసిలిటీ అన్నది కూడా రావడం జరిగింది. సార్ మనకి ఈ ప్లాట్ మనకి ఏ మున్సిపాలిటీలోకి వస్తుంది? తుక్కుగూడ మున్సిపాలిటీకి వస్తుందండి. తుక్కుగూడ మున్సిపాలిటీ. ఎస్ఆర్ఓ ఎక్కడ సార్? ఇది మనకి మహేశ్వరం అండి. మహేశ్వరంలో చూసుకోవచ్చండి. మనకి ఇక్కడ నుంచి వండర్లా కూడా కనబడుతుంది చూడండి. వండర్లాకి మనకి అతి సమీపంలోనే ఉంటుందండి. మనకి అలాగే ఆదిబట్లో కూడా మనకి కనెక్టివిటీ రోడ్ కూడా మనకి అతి సమీపంలో ఉన్నామండి. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే సార్ కూడా ఫోన్ చేయండి. డిస్ప్లేలో సార్ నెంబర్ కూడా ఇస్తాను. ఇప్పుడు మన ప్రైస్ యొక్క డీటెయిల్స్ సార్ నాడు కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మనకి ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ ఎంత చెప్తున్నారు ల్యాండ్ రేటు? 25,000 చెప్తున్నారు. 25,000 అంటే మనకి 692 గజాలు పర్ స్క్వేర్ యార్డ్ 25,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది సార్? నెగోషియబుల్ ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు డైరెక్ట్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి సార్ది, ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్కి ఫోన్ చేస్తే క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. కలుస్తాను సార్. థ్యాంక్ యూ సార్.